డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఈ 7-8 నెలలుగా కూడా మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఒకటి ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాన్ని బయటకు తీస్తున్నారు. దీనిలో ఆల్రెడీ పెద్ద పెద్ద వ్యక్తులను అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని, రాజకేశ్వర రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, పెద్ద పెద్ద తలకాయలను అందరినీ అరెస్ట్ చేశారు. ఇంకా కూడా పెద్ద తలకాయలను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సుమారుగా 3,200 కోట్ల వరకు అవినీతి జరిగినట్టుగా చెప్తున్నారు. దానికి రేపు మాపో ఛార్జ్ షీట్ వేస్తారు. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో లిక్కర్ పేరుతో ప్రజల రక్తాన్ని తాగిన మాట వాస్తవం. నాణ్యత లేని మద్యం అమ్మారు, కొన్ని బ్రాండ్లను వెళ్ళగొట్టారు, కొన్ని బ్రాండ్లను వీళ్ళే చేతుల్లో తీసుకొని నాణ్యత లేనివి ఇచ్చారు, కొన్ని బ్రాండ్ల నుంచి ముడుపులు తీసుకున్నారు. అలా భారీగా జనంతో ఆటలాడుకున్నారు, బీభత్సమైన స్కామ్ చేశారు. ఒప్పుకుందాం, అది కాసేపు పక్కన పెడదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మద్యం స్కామ్ జరగడం లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంలో ఎటువంటి అవినీతి జరగడం లేదా? ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పగలరా? నేను ఈ వీడియోలో ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతుందో చెప్తా. సో అప్పుడు వైసీపీ హయాంలో నెలకు 50 నుంచి 60 కోట్లు రాజకేశ్వర రెడ్డి ద్వారా ముడుపులు వెళ్ళాయి అని పదే పదే రాస్తున్నారు. మరి ఇప్పుడు కూడా నెలకు సుమారుగా 50 కోట్ల ముడుపులు చేతులు మారుతున్నాయి అని నేను చెప్తున్నా. సో నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటయ్యా అని మీరు అడగొచ్చు. ఉంది, ఒక ఖచ్చితమైన లెక్క ఉంది, ఒక ఖచ్చితమైన పరిశీలన ఉంది, ఒక ఖచ్చితమైన పరిశోధన ఉంది. నేను ఒక నెల 15 రోజుల కిందట ఒక వీడియో చేశాను. కూటమి వారు సమర్పించు మద్యం స్కామ్ అని, మధ్యాంధ్ర అని. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టా. తణుకు అండ్ తిరుపతి, ఒంగోలు దగ్గరలో అండ్ ఏలూరు, ఇక్కడ ఎంఆర్పీల కంటే ఎలా ఎక్కువగా అమ్ముతున్నారు, అర్ధరాత్రి వరకు ఏ విధంగా మద్యం షాపులు నిర్వహిస్తున్నారు అని. ఆ వీడియో చేశాక ఎంఆర్పీలకే అమ్ముతున్నారు. ప్రభుత్వం స్పందించింది, మొత్తం అన్ని షాపులకు ఒక ఆదేశాలు జారీ చేసింది, ఎంఆర్పీ ఉల్లంఘనలు జరగకూడదు అని. సో రాష్ట్ర వ్యాప్తంగా షాపుల్లో ఖచ్చితంగా ఎంఆర్పీకి అమ్ముతున్నారు. అయితే ఈ వీడియోలో నేను మరో స్కామ్ బయట పెడతా. మనకి 3 రకాలుగా మద్యం విషయంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయి. 1 ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్మడం, 2 రేయింబవళ్ళు అమ్మడం, 3 బెల్ట్ షాపుల్లో అమ్మడం. సో ఇప్పుడు ఎంఆర్పీలకు అమ్ముతున్నారు, ఆ ఉల్లంఘనను కంట్రోల్ చేయగలిగారు, బాగానే ఉంది. మరి బెల్ట్ షాపులు తగ్గలేదుగా. సో దీనికి మన టీం ఏం చేసిందంటే, శ్రీకాకుళం జిల్లాలో గార మండలం, రణస్థలం మండలం, అలాగే ప్రకాశం జిల్లాలో మర్రిపూడి మండలం, తర్లుపాడు మండలం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పెదపాడు మండలం, వీరవాసరం మండలం, తణుకు, ఆకివీడు, అండ్ కృష్ణా జిల్లాలో ముదినేపల్లి, కంచికచర్ల, అండ్ బాపట్ల జిల్లాలో బల్లికురవ, అనంతపురం జిల్లాలో రామగిరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తిరుపతి రూరల్, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మన టీం 16 మండలాల్లో పరిశీలించారండి బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి అని. ఈ మండలాలన్నింటిలో కూడా యావరేజ్గా ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఒక మండలంలో 7-8 బెల్ట్ షాపులు ఉంటే, ఇప్పుడు అదే మండలంలో డబల్, రెట్టింపు అయ్యాయి బెల్ట్ షాపులు. అప్పుడు ఆ బెల్ట్ షాపుల్లో 120 రూపాయలు ఉన్నది 140కి అమ్మితే, ఇప్పుడు 120 రూపాయలు ఉన్నది 150కి అమ్ముతున్నారు ఆ బెల్ట్ షాపులో. అంటే బెల్ట్ షాపులు కంట్రోల్ అవ్వలేదు, పెరిగాయి, ప్లస్ రేట్ పెరిగింది అనేది వాస్తవం. నేను ఈ మండలాలన్నీ పరిశీలించాను. ఇంకా ఏ మండలానికైనా సరే ఎవరైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే, ఎక్కడ బెల్ట్ షాప్ ఉందయ్యా, నువ్వు అనవసరంగా అబద్ధాలు చెప్తున్నావు అని నన్ను అడిగితే నేను తీసుకెళ్ళి చూపిస్తాను ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి అనేది. మా టీం ఎవరైనా తీసుకెళ్ళి చూపిస్తారు. కానీ దానికి ముందే ఒక ఒప్పందం ఉంటుంది. మీకు చూపిస్తే మీరు ఏం చేస్తారు, ఉద్యోగానికి రిజైన్ చేస్తారా లేదా బెల్ట్ షాపుల మీద కేసు కడతారా అనేది ముందుగానే ఒప్పందం మేరకు మేము తీసుకెళ్తాం. ఇక రెండోది అంటే బెల్ట్ షాపుల ఉల్లంఘన జరుగుతుంది. రెండోది ఏంటి, రేయింబవల్లో అమ్ముతున్నారు. ప్రతి షాపులో కూడా, ప్రతి మద్యం దుకాణంలో కూడా షట్టర్ కొడితే
చూడండి ఆ ఇడియట్ సినిమాలో ఆ కమిషనర్ ప్రకాష్ రాజ్ ఎంటర్ అయినప్పుడు మద్యం షాపులు షట్టర్ కొట్టి అర్ధరాత్రి అప్పుడు తీస్తాడు కదా, సేమ్ అది అన్ని చోట్ల జరుగుతుంది. ఉల్లంఘనలు జరుగుతున్నాయి. రేయింబవళ్ళు మద్యం అమ్ముతున్నారు. రాత్రి 11 అవని, అర్ధరాత్రి 2 అవని, 3 అవని, తెల్లవారుజామున 5 అవని, దాదాపుగా అన్ని చోట్ల. అర్బన్ ఏరియాస్లో అయితే రెగ్యులర్గా ఉంది, రూరల్ ఏరియాస్లో అక్కడక్కడ ఉంది, రెగ్యులర్గా అన్ని చోట్ల లేదు. అంటే రేయింబవల్లో అమ్ముతున్నారు. ఈ 2 ఉల్లంఘనలు ఖచ్చితంగా ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఈ పరిశీలనలో ఫోటోలు, వీడియోలు, ఆధారాలు పక్కన చూపించగలను, ఉన్నాయి నా దగ్గర. డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే పంపించడానికి ఉన్నాయి. పక్కన నేను చూపిస్తే ఏమవుద్ది, నేను ఏదైతే వీడియో ఆధారం చూపించానో వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు కట్టేస్తున్నారు. వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర ఒక 5 లక్షలు ఫైన్ వేసేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటి, అన్ని చోట్ల అలాగే జరుగుతుంది. అన్ని చోట్ల అలాగే జరుగుతుందని నేను ఒక్కరిని చూస్తే ఒక్కరిని బలి చేయలేను కదా. నేను మొన్న ఒక వీడియోలో ఆధారం చూపించా, వాళ్ళని పాపం ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు రాశారు. నిజానికి అన్ని చోట్ల అలాగే జరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం. సో ఇప్పుడు బెల్ట్ షాపులు అన్ని చోట్ల ఉన్నాయి, రేయింబవళ్ళ అమ్మకం అన్ని చోట్ల ఉంది. సరే మరి దీనివలన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయట్లేదా అంటే ఏమీ చేయట్లా. ఎందుకంటే అది కూడా మన పరిశీలనలో వెల్లడైంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క షాపుకి 1.5 లక్షల ముడుపులు వెళ్తున్నాయి, డిపార్ట్మెంట్కి ప్లస్ పోలీసులకి కలిపి. ఏలూరు జిల్లాలో ఒక్కొక్క షాప్కి 1,20,000 ముడుపులు వెళ్తున్నాయి, డిపార్ట్మెంట్కి ప్లస్ పోలీసులకి అందరికీ కలిపి. సిండికేట్ ద్వారా ఉంది, ఆ సిండికేట్కి 1,20,000 వెళ్తున్నాయి. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో ఒక్కొక్క షాప్కి 1.5 లక్షల ముడుపులు వెళ్తున్నాయి. నేను ఇది హయ్యర్ లెవెల్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నేను చెప్తున్నా. అంటే ఓవరాల్గా నేను లెక్కేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు జిల్లాలో చూసుకుంటే సుమారుగా నెలకి 1,72,00,000 ముడుపులు అన్ని షాపుల నుంచి. ప్రకాశం జిల్లాలో తీసుకుంటే అన్ని షాపుల నుంచి సుమారుగా 2,10,00,000 అనుకుంటా ముడుపులు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే సుమారుగా 2 కోట్లు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో కూడా నెలకు సుమారుగా 50 నుంచి 55 కోట్లు ముడుపుల రూపంలో వెళ్తున్నాయండి. ప్యూర్లీ ముడుపులు వెళ్తున్నాయి. కొన్ని జిల్లాల్లో తక్కువే, 30,000, 50,000 తక్కువే కొన్ని జిల్లాల్లో బాగా ఎక్కువ. మరి ఈ ముడుపులు కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళకే వెళ్తున్నాయా? నాకు తెలిసి నేను ఖచ్చితంగా మనం పరిశీలనలో వెల్లడైంది ఏంటంటే ఈ ఏలూరు జిల్లా ఒకటి ప్లస్ ఆ ఒంగోలు, ప్రకాశం ఆ ప్రాంతంలో అధికారులకి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క షాపు నుంచి నువ్వు ఏదైనా చెయ్యి, ఎలాగైనా అమ్ముకో, రేయింబవల్లో అమ్ముకో, ఎన్ని బెల్ట్ షాపులు అయినా పెట్టుకో, మాకైతే మీ షాపు నుంచి నెలకింత రావాల్సిందే అని హుకుం జారీ చేశారు. సో ఒక సిఐ స్థాయి అధికారి అయితే నెలకు 2 లక్షలు ఇవ్వాల్సిందే, ప్లస్ కొంచెం జిల్లా స్థాయి అధికారి అయితే నెలకు 5 లక్షలు ఇవ్వాల్సిందే. అది కాకుండా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పినన్ని కేసులు ఇవ్వడం అదనం. ఈలోగా ఎవరైనా దిగువ స్థాయి సిబ్బంది ఆ షాపుకు వెళ్తే ఒక బాటిల్ తెచ్చుకోవడమో, 1,000 రూపాయలు 5,000 తెచ్చుకోవడమో అదనం. షాపులు వాళ్ళని పీల్చి పిప్పి చేసేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 దుకాణాలకు అప్పట్లో వేశారు కదా టెండర్లు. అందులో ప్రభుత్వానికి సుమారుగా 1,800 కోట్ల ఆదాయం వచ్చింది కదా. అసలు ఈ షాపుల్లో ఎన్ని షాపులు బాగుపడ్డాయండి? 40% షాపులకి కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ రావట్లా, ప్రాఫిట్లోకి వెళ్ళలేదు. ఖచ్చితంగా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉన్న 144 షాపులకు గాను సుమారుగా 20 షాపులు మాత్రమే ప్రాఫిట్లోకి వెళ్ళాయి, మిగిలిన షాపులన్నీ లాసుల్లోనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంలో ఆ మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఈ ప్రాంతంలో ఉన్న సుమారుగా 40 షాపులు లెక్క తీసుకుంటే 8 షాపులు మాత్రమే ప్రాఫిట్లోకి వెళ్ళాయి, మిగిలినవన్నీ కూడా బ్రేక్ ఈవెన్ కూడా రాలేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న షాపుల్లో బిలో 40% షాపులే బ్రేక్ ఈవెన్ వచ్చాయి. కొన్ని బ్రేక్ ఈవెన్లో ఉన్నాయి, కొన్ని ప్రాఫిట్లోకి వెళ్ళాయి. మిగిలిన మోర్ దాన్ 60% షాపులు లాస్లో ఉన్నాయి, నష్టాల్లోనే ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మీరు ఏదైనా చేయండి అయ్యా, మీరు నష్టపోండి, లాభ పొందండి, మీరు బెల్ట్ షాపులు అమ్ముకోండి, లేదా మీరు మద్యం ఏరులై పారించండి, కానీ మాకు మాత్రం నెలకింత ఇచ్చేయండి, మేము మీ జోలికి రాం అని చెప్తున్నారు. మరి ఇది కుంభకోణమా కాదా? ఇది అవినీతా కాదా? మరి ఇది ఎవరు బయటకు తీసుకొస్తారు? ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఎందుకు అప్పనంగా డిపార్ట్మెంట్ వాళ్ళని పెంచి పోషిస్తున్నారు? సో ఈ డిపార్ట్మెంట్లో ఉన్న తిమింగలాలు టాప్ 10 లిస్టు మనం ఒకసారి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిపార్ట్మెంట్లో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో టాప్ 10 ఎవరెవరికి ఎంతెంత వెళ్తోంది అనేది, ఏ షాపు నుంచి ఎంతెంత వెళ్తోంది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే మద్యంలో ఒక ప్రక్షాళన జరగాలి. గత ప్రభుత్వం మద్యం తినేసింది, మద్యంలో 1,000 కోట్లు మింగేశారని చెప్తున్న కూటమి వాళ్ళు వీళ్ళు మద్యంలో అవినీతి లేకుండా చూసుకోవాలిగా, ఆ కుంభకోణాలు లేకుండా చూసుకోవాలిగా.
వాళ్ళు తినేసినప్పుడు ఇక్కడ జరగాలేంటి, ప్రజలకి నాణ్యమైన మద్యం తక్కువ రేటు, ఐ మీన్ ఎంఆర్పి ధరలకు అమ్మాలి. బెల్ట్ షాపులనే ఉండకూడదు. రాజ్యాంగంలో బెల్ట్ షాపులు ఉండొచ్చని ఎక్కడా లేదు. ఏ చట్టంలో కూడా బెల్ట్ షాపులకు అనుమతి ఇవ్వలేదు. ఏ చట్టంలో కూడా రేయింబవల్లో అమ్ముకోవాలని చెప్పలేదు. సో యాజ్ పర్ రూల్ ఆఫ్ లా చట్ట ప్రకారం వెళ్తే ఓకే, లేకపోతే మాత్రం ఇలా మనం దీనికి సంబంధించిన మాఫియాను వేటాడదాం, వాస్తవాలు ఏంటనేది బయటకు తీసుకొద్దాం. థ్యాంక్ యూ.